అందరికీ తెలుసు. ఫుల్ టైం పొలిటీషియన్స్ నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయం తప్పేం తెలిసిందల్లా ఇదే. ఉదయం 5ంటికి లేస్తే రాత్రి పడుకునేంత వరకు 10-11 మా భవిష్యత్తు ఎలా ఏం చేయబోతున్నాం అనేది అందులో మీకు అందరికీ తెలియజేస్తాం. దాదాపుగా అందరి కళ్ళు కూడా చామర్చి ఉన్నాయి. ఎంతో భారమైనటువంటి హృదయంతో ఉన్నారు. ఎంతోమంది మీతో నడిచే పరిస్థితి అది నేను ఎలా చెప్పగలను. అని మేము చేసుకునేవాడు నాకు పని పడితే నాకు అవసరం వస్తే మా దగ్గరికి ఉన్న గ్రూప్ నాకు ఈ పని ఉందామా అంటే వీళ్ళ మా ఫోన్ ఎత్తిది చాలా అప్పుడు ఫోన్ నెంబర్ మా దగ్గర ఉండి ఫోన్ ఎత్తగలిగి తెచ్చాను. ఫోన్ పని చేసేవాళ్ళం, పని చేసినట్టు వ్యక్తి. రాజకీయాల్లో అనేకం ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. చాలామందిని చూసాం. పెద్ద ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు. నేను తీసుకొచ్చి కార్పొరేట్ కావచ్చు. చాలామందికి తెలియకపోవచ్చు. నేను చిన్ననాటి స్నేహితుడు, కలిసి తిరిగి కలిసిమెలిసి. నాకేముంటుంది ఖలీల్ మీద? నన్ను మామ అంటాడు, నేను మామ అంటాను. పేరు పెట్టి కొడిపించుకున్నాను. ఖలీల్ కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసినా నాకు తెలుసు. మొన్న కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసినా నాకు తెలుసు. ఖలీల్కి తెలుసు. అవి బయట చెప్పే కాదు, 10 మందిలో చెప్పుకునేది. నా అంతరాత్మకు తెలుసు, నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు. నేను ఖలీల్ కోసం పార్టీకి మరి అంత మనస్తత్వం, అంత దిగజారిన మనస్తత్వం మాత్రం కాదు. ఖలీల్కి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మారి అంత మేము ఎప్పుడు మాతో ఉన్నోడు అందరం మేమందరం బాగుండాలని కోరుకున్నాం. మనంతా బాగుండాలని కోరుకున్నాం. ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక మర్యాద. మా రక్త మాంసాలని కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. మా లాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు. రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు చొక్కా నలుపుకొని వేసుకొని వచ్చి ఫోటో షాట్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు లాగా కనుక్కున్నారు. జెండా కట్టున్నాం, ఫ్లెక్సులు కట్టున్నాం, మైకులు కట్టున్నాం, జనాల్ని తరలించుకో ఉన్నాం, అరిచున్నాం, కేకలు పెట్టున్నాం. మా లాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, షో చేసే వ్యక్తులను కాదు. మరి ఇది మా పరిస్థితి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి ఆశీస్సులు, నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలి. తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరిగితే క్షమించమని అడుగుతూ ప్రార్థించుకుంటూ, గతంలో నేను భగవంతులం కాదు, మానవ మాత్రం తప్పు చేయకుండా ఉండేది. తెలుసో తెలియక తప్పు జరిగి ఉంటే, ఇంటెన్షన్గా కాకపోయినా తప్పు చేసి ఉంటే అన్నేదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా రాబో రోజులు మీ అందరి సహాయ సహకారం మాకు ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.